వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మీ అందరికీ కూడా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నా. అది ఏమిటంటే, దయచేసి గమనించండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం. మరి ఇక్కడ 119వ కీర్తన రిఫరెన్స్లు అయితే నేను చెప్పడం లేదు, కానీ దయచేసి ఒక విషయాన్ని మనం గమనించుదాం. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, మరి మనకి దావీదు గారు చెప్తున్నారు, నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నానని తెలియచేస్తూ ఉన్నారు. మరి అలాగనే ప్రియమైనటువంటి వారులారా, మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి 164వ వచనంలో చెప్పబడుతుంది, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే కొన్ని నిమిషాలు జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు గారు దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తాను అన్నాడు. మీరు ఎన్ని మార్లు స్తుతిస్తున్నారు? లేదు, నేను ఎన్ని మార్లు స్తుతిస్తున్నా నన్ను నేను అనగా నిన్ను నీవే ఒక మారు పరిశీలించుకుంటే బాగుంటుంది అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అది నా ఉద్దేశం కూడా. ఒక మాట, దావీదు మరి ఈ కీర్తనలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఒక మారు మనం జ్ఞాపకం చేసుకుంటే, 7 మార్లు స్తుతిస్తున్నానన్న మాటను మనం ఒక మారు జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, అర్ధరాత్రి, వేకువ జామున, తెల్లవారక ముందే, ఉదయకాలమునందు, మధ్యాహ్న కాల సమయమునందు, రాత్రికాల సమయమునందు, సాయంత్ర సమయమునందు, రాత్రి తొలిజాములో, మలిజాములో అని చెప్పేసి సుమారుగా ఒక 10 భాగాలుగా విడదీసి 10 రకాలుగా ఈ మాటను మనకి సంబోధించాడు. మనం దేవుణ్ణి ఆరాధించాలంటే గంటల తరబడి ఆయన్ని స్తుతించాలని ఆయన చెప్పటం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేహము దేవుని ఆలయమనియు, 1 కొరింథీ 3:16లో చెప్తున్నది, నీ దేహము దేవుని ఆలయమనియు, అందులో దేవుని ఆత్మ నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటూ ఏమంటున్నాడు, ఎవడైనను దానిని పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ దేహము దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయములో దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ నివసించేటప్పుడు ఆ మందిరాన్ని నువ్వు అనేకమైనటువంటి సప్త వ్యసనాలకు, అంటే విస్తారమైనటువంటి వ్యసనాలకు బానిసమయ్యి వాటన్నిటిని ఆహ్వానించి నీ హృదయంలో చోటిచ్చి వాటన్నిటిని పదిలపరుస్తూ ఉన్నావు. అంటే ఆ దేవాలయం ఏమవుతుందంటే అపవిత్రం అవుతూ ఉంది. బూతులతోనూ పాపములు అంటే అనేక రకాలుగా ఉన్నాయి. దేవుని ఆజ్ఞను తిరస్కరించడము, అబద్ధములాడటము, బూతులు మాట్లాడటం, ఒకరి మీద లేనిపోయినటువంటి కళ్ళబొల్లి చాడీలు చెప్పడము, అలాగే సుట్ట, బీడీ, సిగరెట్ ఇలాంటి తాగటము, పొగ త్రాగరాదు అని దాని మీద రాసే ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నట్టు దానిని నోట్లో పెట్టి పీల్చి 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 పిప్పి చేసి చివరి గొంతు క్యాన్సరు, హార్ట్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, ఇలా అనేక రకాల క్యాన్సర్లకు గురైపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ దేహాన్ని మీరేం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. దేవుని యొక్క ఆలయాన్ని మీరేం చేస్తున్నారంటే పాడు చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను వాడిని పాడు చేస్తానని చెప్తున్నాడు. కానీ దేవుడు ఎంతగానో నీ కోసం ప్రయాసపడుతున్నాడు. నిన్ను బాగు చేయాలని, నిన్ను ఒక మంచి దారిలో పెట్టాలని, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంలో నిన్ను ఉంచాలని ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఈ దేహం అనే దేవాలయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే పాడు చేస్తూ ఉన్నావు. కనుక ప్రియమైనటువంటి దేవుని కుమార్తె, కుమారుడా, నీకు ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే, నువ్వు ఉదయము, వేకువ జామున, తెల్లవారుజామున, అలాగనే మరి మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో, రాత్రి పండుకునే ముందు, అలాగే మొదటి జామున, 2వ జామున, అర్ధరాత్రి, ఇలా అనేక రకాలుగా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ సమయాలలో నువ్వు ఒక్క 2 నిమిషాలు చాలు ఆయన్ని ఆరాధిస్తే,
నువ్వు ఎక్కడైతే ఉండి ఆయన ఆరాధిస్తావో అక్కడికే నీ దేవుని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతాడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. గమనించకుండా నాకు నచ్చిన రీతిలో నేను తిరుగుతాను అనుకుంటే అది నీ ఇష్టం, అది దేవునికి సంబంధం లేదు. కానీ ఎవడైనాను ఆ దేవాలయంను పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానని దేవుడు చెప్పాడు కనుక ఆ దేవుడే నీ దేవాలయం అనబడిన దేహాన్ని పాడు చేయకముందు నువ్వు సిద్ధపడాలని తెలియచేసి